ప్రభుత్వం తప్పు చేసినప్పుడు మాత్రం ప్రశ్నించడానికి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఉండాలి. సో నేను పోషించిన పాత్ర ప్రతిపక్షాల పాత్ర మాత్రమే. సో తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం ప్రశ్నించారా లేదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆ స్థాయిలో ప్రశ్నించారా లేదా అనేది నాకు సంబంధం లేదు. బట్ యాజ్ అన్ ఇండివిజువల్గా, ఒక లాయర్గా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ప్రభుత్వం చేసే అప్రజాస్వామిక చర్యలను మాత్రమే నేను ప్రశ్నించాను తప్ప వ్యక్తిగతంగా నాకు ప్రభుత్వం మీద కోపం లేదు, వ్యక్తిగతంగా జగన్ గారి మీద అసలు కోపం ఉండాల్సిన అవసరం కూడా లేదు. రైట్. 2014-19 రాష్ట్ర విభజన తర్వాత ఒక ప్రభుత్వం, 2019-24 ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఏది బెటర్ అనుకుంటున్నారు? 2014 నుంచి 19 వరకు పరిపాలించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం నాకు తెలిసి ఏ రంగానికి కూడా మంచి చేసినటువంటి అవకాశం అయితే లేదు. ఇంకా దాని గురించి స్టాటిస్టికల్ రిపోర్ట్స్కి వెళ్తే రాను మనం ఇంకా చాలా అంశాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. కానీ ప్రాథమికంగా అయితే మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి స్థాయిలో 14 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో పరిపాలన చేయడంలో విఫలం చెందిన దాన్ని కొనసాగింపుగా 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళింది తప్ప తెలుగుదేశం ఎక్కడ విఫలం చెందిందో వాటిని కరెక్ట్ చేసే ప్రయత్నాలు చేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఎక్కడ అన్యాయం చేశారో, ఎక్కడ ఇబ్బంది పడ్డారో దాన్ని రెక్టిఫై చేసే పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. సో నా దృష్టిలో రెండు పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసిన పార్టీలుగానే నేను భావిస్తాను. అంటే అప్పుడు స్వర్ణయుగం, ఇప్పుడు రాతియుగం నడుస్తుందని మీకు అనిపించట్లేదు? అబ్సల్యూట్లీ నాట్. స్వర్ణయుగం అని ఎప్పుడు అంటాం? స్వర్ణయుగం అని మీరు అప్పుల నుంచి రాష్ట్రాన్ని రక్షిస్తే స్వర్ణయుగం అంటాం, రాజధాని అద్భుతంగా నిర్మాణం చేస్తే స్వర్ణయుగం అంటాం, ఉపాధి పెంచితే స్వర్ణయుగం అంటాం, కంపెనీలు తీసుకొస్తే స్వర్ణయుగం అంటాం, రైతుల సమస్యలు, ఆత్మహత్య